హలో అండి. ఇవాల్టి మరొక సింపుల్ రెసిపీ మేక తలకాయ కూర. ముందుగా తలకాయ కూరని ఉప్పు, పసుపు వేసి నీళ్ళతో శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. అప్పుడే నీసు వాసన రాకుండా ఉంటుంది. ఇంకా కడాయిలో ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, బగారాకు, మిరియాలు, లవంగాలు వేసి మంచిగా కలుపుకోవాలి. అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి ఉప్పు కూడా వేసి మరొకసారి కలుపుకున్న తర్వాత ముందుగా కడిగి పక్కన పెట్టుకున్న తలకాయ కూరని ఇందులో వేసి అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టి 2 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకోండి. ఆల్రెడీ కర్రీలో వాటర్ ఉంటాయి కాబట్టి ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. కుక్కర్ మూత పెట్టుకొని మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని 2 నుంచి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. కుక్కర్ మూత తీసి ఒకసారి కలుపుకున్న తర్వాత మీ రుచికి సరిపడ కారం పొడి వేసి అంతా కలిసేలా కలుపుకొని కూరను దగ్గర పడేంత వరకు ఉడికించుకోండి. కూర దగ్గర పడ్డాక గరం మసాలా, ధనియాల పౌడర్ వేసుకొని అంతా కలిసేలా కలుపుకున్న తర్వాత చివర్లో కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే తలకాయ కూర అయితే రెడీ అయిపోతుంది. వేడి వేడి అన్నంలో తింటే అద్భుతం అనే చెప్పాలి. వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి.